దేవుని నామాని స్తోత్రములు. దేవుడు మనల్ని గత కాలం అంతయు కాపాడి ఈ నూతన మాసంలో మొదటి పరిశుద్ధ దినాన ఆయన మందిరంలో మనల్ని ప్రవేశపెట్టి ఈ విధముగా దేవుని ఆరాధించే భాగ్యం మనకు కలుగు చేసినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గత మాసమంతయు ఆరోగ్యము ఆయుష్నిచ్చి మనల్ని నూతన మాసంలో ప్రవేశపెట్టి ఈ మొదటి పరిశుద్ధ దినాన్ని ఆరాధించే భాగ్యం మనకు కలుగు చేసిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 119వ దావీదు కీర్తనలో 17-18 వచనాల్లో, నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును. ఏమంటున్నాడు ఇక్కడ? నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు. మనం బ్రతకాలంటే ఎవరి కనికరం ఉండాలి? ఎవరి కృప ఉండాలి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం ఉంటేనే మనం బ్రతుకుతాం. లేదంటే మనకి ఆ అవకాశం ఉండకపోవచ్చు. కనుక ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. దయారసం అంటే దయ. ఆయన దయ మనకుంటే సమస్తము ఉన్నట్లే. ఆయన దయ ఉంటే మనకి సమస్తము అనుగ్రహించబడుతుంది, ఆయుష్ అనుగ్రహించబడుద్ది. కనుక మనం దేవునికి ఏమని విజ్ఞాపన చేయాలి అంటే, దేవా నీ దయారసము నా మీద చూపుము, నేను బ్రతుకున్నట్లు. ఏ బ్రతుకు? శరీర సంబంధమైన బ్రతుకే కాదు, ఆత్మ సంబంధమైన బ్రతుకు కూడా బ్రతకాలి అంటే మన దేవుడు మనల్ని పట్టుకోవాలి. మన దేవుని అధీనంలో మనం ఉండాలి. ఆయనకి విజ్ఞాపన చేసినప్పుడు, ఆయనను వేడుకుంటూ ఉండినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ఎడల దయారసము చూపుతాడు. అప్పుడు మనము క్షేమముగా ఉండగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము, ఆయుష్తో ఉండగలుగుతాము. నేను బ్రతుకున్నట్లు అంటే నేను ఆత్మీయంగా బ్రతుకున్నట్లు నీ దయారసం చూపుము, నేను శరీరంగా బ్రతుకున్నట్లు నీ దయారసం చూపుము అని మనం వేడుకున్నప్పుడు కీర్తనకారుడి వల్లే దేవుడు మన ఎడల కూడా ఆయన దయారసము అనుగ్రహిస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు, ఆరోగ్యంతో బ్రతికిస్తాడు, ఆయుష్తో కూడా బ్రతికిస్తాడు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును, నన్ను బ్రతికించుము, నేను నడుచుకుందును నీ వాక్యం బట్టి అంటున్నాడు కీర్తనకారుడు. మనం కూడా అదే చేయాలి. మనం బ్రతుకుతున్నాము అంటే ఏదో మన ఇష్టానుసారముగా, మన లోకానుసారముగా బ్రతికేస్తే దేవునికి మహిమ కాదు. నీ వాక్యానుసారముగా నేను బ్రతుకుదును, నన్ను బ్రతికించు అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన వాక్యానుసారముగా మనం బ్రతకాలంటే ఆయన ఇచ్చిన బ్రతుకును మనము సార్థకం చేసుకోవాలి, ఆయనకు అప్పచెప్పాలి మన జీవితాలు, మన హృదయము. అప్పుడు దేవునిలో మనం జీవిస్తాము, దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు అని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. మనం ఎవరమైనా ఈ ప్రార్థన చేస్తున్నామా? కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, ఇజ్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రంలో, మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయి? ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతుల కొరకు మీరు వెతుకుతున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని? ఆ సంగతులు గ్రహించాలని మీరు పరిశుద్ధ గ్రంథాన్ని వెతుకుతున్నారా? వెతకండి. ఈ లోక సంబంధమైన జీవితం మాత్రమే కాదు, దీనిలో మనం వెతికితే దేవుడు మనల్ని ఈ లోకంలో జీవింపచేస్తాడు, నిత్య రాజ్యంలో కూడా జీవింపచేస్తాడు. ఆయన శిఖరం పైన మనల్ని ఉండనిస్తాడు. ఆయన శిఖరం అంటే ఏంటి? ఆ సియోను శిఖరము. అది ఎప్పుడంటే ఈ జీవితం అనంతరం. అది మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము. మనం కూడా కన్నులు తెరిచి ఆయన వైపు మనం చేతులు ఎత్తినప్పుడు, ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు మనకు కన్నులు కూడా తెరుస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులు మనం కూడా చూడగలుగుతాము. యెషయా గ్రంథంలో 58:11 కూడా, యెహోవా నిత్యము నన్ను నడిపించుము, నన్ను నడిపించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మార్గాన్ని ఉన్నతమైన మార్గంగా చేస్తాడు. అలాగే మన జీవితం అనే మార్గము శ్రేష్టమైనదిగా చేస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులు మీకు దేవుడు చూపిస్తాడు. ఆశ్చర్యకరముగా మీరు బ్రతికే విధముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. ఆమేన్.